ఇక కర్నూలు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి, ఆర్థిక రాజధాని విశాఖపట్నంకు త్వరలోనే నేరుగా రైలు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూల స్పందన లభించిందని అన్నారు. కర్నూలు రైల్వే డబ్లింగ్ పనులు పూర్తయిన వెంటనే కొత్త రైలు సర్వీసు ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మహబూబ్ నగర్కు వచ్చే రైలును కర్నూలు వరకు పొడిగించాలని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. ఇదే సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమంటున్న ఎంపీ బస్తిపాటి నాగరాజుతో మా కర్నూలు జిల్లా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. అమరావతి వెళ్ళడానికి ఇక్కడ నుంచి కర్నూలు నుంచి ప్రత్యేక రైళ్లు లేవు. దానికి సంబంధించి మీరు కూడా ఎన్నోసార్లు ప్రస్తావించారు అమరావతికి రైలు సౌకర్యం కల్పించాలని. దానికి సంబంధించినటువంటి కూడా ప్రస్తావన ఏదైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? మనకు వాస్తవమే మీరు అడిగిన ప్రశ్న కూడా. ఎందుకంటే విజయవాడ మనకు ఒకప్పుడు క్యాపిటల్, ఉమ్మడి రాష్ట్రానికి కర్నూలు అనేది క్యాపిటల్. ఈ క్యాపిటల్ నుంచి తర్వాత పరిపాలన భాగంగా హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఈరోజు మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ అయితే ఒకప్పుడు మనం క్యాపిటల్ అనిపించుకొని కర్నూలు నుంచి ఒక క్యాపిటల్ పోవడానికి మనకు రైలు లేదని చాలా బాధాకరం. ఆ విషయంలో మేము కేంద్ర మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారిని పలు దఫాలకు కలవడం జరిగింది. ఎందుకంటే ఎమర్జెన్సీగా మాకు ఖచ్చితంగా కావాలి సార్, మాది క్యాపిటల్ ఒకప్పుడు కర్నూలు టు మీరు చెప్పినట్టు అమరావతికే కాదు, విజయవాడకే కాదు, వైజాగ్ వరకు కావాలని చెప్పేసి మేము విన్నవించడం జరిగింది. అందులో భాగంగా దాన్ని పరిశీలన జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మనకు మచిలీపట్నం ట్రైన్ ఉండేది, అది క్యాన్సిల్ అయిపోయింది. మచిలీపట్నం వరకు ఎందుకు, మనం కర్నూలు టు వైజాగ్ తీసుకుంటే ఆర్థిక రాజధాని మనకు వైజాగ్ కాబట్టి భవిష్యత్తులో మనకు ఎప్పటికైనా వైజాగ్తో కూడా మనకు అనుబంధం ఉండాలి కాబట్టి కర్నూలు టు వైజాగ్ వరకు మేము ట్రైన్ అడిగాము. దాన్ని ఏది ఏమైనా కూడా మేము సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేగాక మనకు ఎమర్జెన్సీగా ఇప్పుడు మేము రాజధానికి పోవాలంటే మహబూబ్ నగర్ వరకు ఒక ట్రైన్, మహబూబ్ నగర్ టు వైజాగ్ ఒక ట్రైన్ ఆల్రెడీ తిరుగుతూ ఉంది. ఆ ట్రైన్ మహబూబ్ నగర్ నుంచి కర్నూలు వరకు పొడిగించండి అని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారిని అడగడం జరిగింది. అందులో భాగంగా మంత్రివర్యులు కూడా సదరు ఐఏఎస్లను పిలిపించి దాన్ని మ్యాప్ పెట్టుకుని అంతా పరిశీలన చేసి దీన్ని స్టేటస్కో తెప్పించుకోండి. 6 hours మహబూబ్ నగర్లో హాల్ట్ అవుతుందంట. ఈ ఎంపీ గారు కూటమి ప్రభుత్వం కాబట్టి ఇది అక్కడ కర్నూలు పొడిగించాలని అని చెప్పేసి సార్ కూడా గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఈ 2 ఏళ్ల పాలన ప్రజల నుంచి స్పందన ఏ రకంగా వస్తుంది? ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు దృష్టిలో ఉంచుకొని ఏ రకంగా ప్రజలను మీరు ఈ కూటమిని గెలిపించాలని చెప్పి అభ్యర్థించారు? మీడియా పాత్రికలను మీరు ఒకసారి ఆలోచించాలి. మీరు మా దగ్గర మైక్ పట్టుకొని అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మీ ప్రశ్నల్లో ఎంతవరకు బేస్ ఉంది? గత ప్రభుత్వంలో అయ్యా మీరు ఏమైనా చేశారని చెప్పేసి మీ మైకులను ఎక్కడ పోయినాయో మూగపోయినాయో కానీ నాకు తెలియదు, కానీ మేము ఏం చేశామనేది బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాం. మీరు రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎన్నికలకు మీరు ఎట్లా అని చెప్పి అంటున్నారు. మేము చేసినటువంటి అభివృద్ధి అంతా ఇంత కాదు. ప్రజలంతా మా ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకుని 94% భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఏ రోజు కూడా ఇంత స్ట్రైక్ రేట్తో వచ్చినటువంటి ఘనత ఎక్కడ లేదు. ఎందుకంటే 175కు 164 సీట్లు ఏకపక్షం. అటువంటి క్రమంలో మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి 2 జోడెదుల వారు పరిగెత్తిస్తూ ఉన్నారు. మేనిఫెస్టో ఏదైతే హామీ ఇచ్చారో మేనిఫెస్టోని కంప్లీట్ చేసి, అంతేకాక మేనిఫెస్టో కంటే ఇంకా ఎక్కువ కోరికలను తీర్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి. అంతేగాక అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అంతేగాక అమరావతి అనేది పరుగులు పెడతా ఉంది. ఒకసారి మీరు కూడా నన్ను ప్రశ్నించే కంటే మీ సమయాన్ని కొంత వేస్ట్ చేసుకోకుండా ఒకసారి అమరావతికి ఆడంతా వీడియో తీసి రాష్ట్ర ప్రజలు కూడా మీరు ఒకసారి చూపించండి. పోలవరం ఎట్లా జరుగుతూ ఉంది, అమరావతి ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది. అంతేగాక అనకాపల్లి దగ్గర ఆర్సిఆర్ మెటల్ అని చెప్పేసి దాదాపు 65,000 కోట్ల రూపాయలతో స్టీల్ ఫ్యాక్టరీ వస్తూ ఉంది. దానికి అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు వస్తాయి. దాదాపు 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ఆషామాషి విషయం కాదు, 1,00,000 కోట్లతో డేటా సెంటర్ తెచ్చారు. అంటే మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఈ విధంగా చూస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఇంత అభివృద్ధి చేసినటువంటి గవర్నమెంట్ని మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఎందుకంటే ఏ గవర్నమెంట్ అభివృద్ధి చేస్తూ ఉంది, గత ప్రభుత్వం ఏ విధంగా మీరు కంపేర్ చేసుకొని ఏకపక్షంగా ఆ రోజు సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా తీర్పు ఇచ్చారో అంతకంటే బలమైన తీర్పు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాం. చూస్తున్నారు కదా, ఇతరులకు అభివృద్ధి సంక్షేమంతో పాటు అన్ని కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో పాటు అదనంగా కూడా ప్రజలకు చేరవుతుంది చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో పరిశ్రమలు తేవడానికి కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పరిశ్రమలు రావడానికి కూడా ప్రత్యేక కృషి చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకేటీవీ, కర్నూలు. ఇక తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పశువుల యజమానులు వాటిని అదుపులో ఉంచకపోవడంతో సమస్య మరింత తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే పోలీసులు, పంచాయతీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా పరిస్థితుల మార్పు లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని రోడ్లపై సంచరించే పశువులను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. రైట్ వర్మ, ఓవర్ టు యూ.
రాజేంద్ర, ప్రస్తుతం ఈ నవసింహాలుగా పిలిచేటటువంటి సునకాల భార్య ఎక్కువగా ప్రస్తుతం ఈ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ముఖ్యంగా గోకవరం మండలానికి సంబంధించి గోకవరం గ్రామంలో ఈ వీధి కుక్కల స్వైర విహారం అయితే చేస్తున్నాయి. చాలా మంది వీధి కుక్కల బారిన పడి ప్రస్తుతం ఆసుపత్రి పాలైన పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ వీధి కుక్కలకు సంబంధించి ఏదైతే బస్ స్టాండ్ ప్రాంతంలోని, అలాగే చికెన్ కొట్లు, మటన్ కొట్ల దగ్గర ఎక్కువగా ఉన్నాయి. ఉదయం పూట పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చంటి పిల్లలపై కూడా దాడి చేసిన ఘటనలు కూడా చాలానే చోటు తీసుకున్నాయి. దీనిపై అనేక ఫిర్యాదులు అటు పంచాయతీ ఆఫీస్కి కానీ, సెక్రటరీకి కానీ, అలాగే పోలీసులకి విన్నవించినా సరే ఇప్పటి దానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బళ్ళపై ఏదైతే ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు వాటిపై కూడా భారీగా ఈ సునకాలు దాడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానికంగా ఉన్న పిహెచ్సిలో దీనికి సంబంధించి వైద్యం కూడా లభించకపోవడంతో సుదూర ప్రాంతంలో రాజమండ్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా వ్యయ ప్రయాసాలు కూర్చి ఒకవైపు కుక్క ఘాట్లతో పూర్తిగా కూడా చాలా మంది ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రభుత్వం విధిగా చేపట్టవలసినటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయకపోవడం వల్ల పూర్తిగా సంఖ్య పెరిగిపోవడం, ఎప్పటికప్పుడుగా పెరిగిపోయిన సునకాలు వీరిపై దాడి చేయడానికి ప్రతిరోజు ఏదో మూల ఇంకా స్థానికంగా పిహెచ్సిలోనో లేదంటే ఒక ప్రాంతంలో ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కు సంబంధించి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయవలసి ఉండగా దిశగా లక్ష్యం దిశగా ఎక్కడ అడుగులైతే వేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ సునకాల బెడద అన్నది ఎక్కువైపోయింది. రోజు రోజుకి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రోడ్డుపై ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉందంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా గోకవరం ప్రాంతంలో ఈ సునకాల బెడద రాత్రి పగలో లేకుండా, రాత్రి ఏదైనా ద్విచక్ర వాహనం వెళ్తుంటే వాటి బండి వెనకాలే పుట్టుగా కూడా మీదకి వచ్చి దాడి చేసి ఘటనలు చాలానే గడిచిన వారంలో కూడా 10 ఘటనలు జరగడం, పుట్టుగా కూడా బళ్ళపై నుంచి పడిపోయి చాలా మంది మహిళలకి తలకు కూడా గాయాలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ బెడద నుంచి మమ్మల్ని రక్షించాలంటూ కూడా గ్రామస్తులు కొన్నిసార్లు ఆందోళన కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పంచాయతీకి సంబంధించి కార్యదర్శులు పూర్తిగా కూడా ఈ ప్రాంతం నుంచి ఆ సునకాలను తీసుకెళ్లి వేరే ప్రాంతంలో వదిలిపెట్టాలని తెలిసినా సరే మళ్ళీ తిరిగి ఈ ప్రాంతానికి అలవాటు పడడంతో తిరిగి వచ్చేస్తున్న పరిస్థితిలో మేము అనేక ప్రమాదాలకి గురవుతున్నాం. ప్రభుత్వం మాపై చొరవలంటూ ప్రస్తుతం కలెక్టర్ కూడా గడిచిన వారంలో వినతి పత్రం అయితే అందజేశారు. అయితే ఏ సునకాలను పట్టేటటువంటి సిబ్బంది కూడా ప్రస్తుతం తక్కువగా ఉండడం, డాగ్ క్యాచర్స్ కూడా ప్రస్తుతం ఆ ప్రాంతంలో లేనటువంటి సందర్భంలో త్వరలో ఒక బృందాన్ని నియమించి ఖచ్చితంగా ప్రాంతంలో ఈ సునకాలని బంధించి పుట్టుగా కూడా ఈ ప్రాంతం నుంచి తరలిస్తాం, అవసరమైతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాటి సంఖ్య తగ్గించేందుకు కూడా చర్యలు చేపడతామని జాయింట్ కలెక్టర్ కూడా ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించినంత వరకు ఇచ్చి ఇప్పటికే 15 రోజులు దాటి వస్తున్నాయి, ఎటువంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ సునకాల బెడద నుంచి గోకవరం మండలంలో ఉన్నటువంటి గోకవరం గ్రామాలతో చుట్టుపక్కల గ్రామాలను కూడా వర్మ చాలా ఇబ్బందులు మనకి విజువల్ లో కనిపిస్తున్నటువంటి ఆవులు అవి ఎవరివి, వాటి ఓనర్లు ఏమంటారు, అదేవిధంగా అధికారులు, జిల్లా అధికారి యంత్రాంగం ఏముంటుంది? ముఖ్యంగా ఏదంటే స్వైర విహారం చేస్తున్న పశువులు అవ్వచ్చు, ఈ సునకాలకు సంబంధించి అవ్వచ్చు, ఆ యాజమాన్యాలకి పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినా సరే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా వాళ్ళు పెడచెవిని పెట్టి యథాలాపంగానే రోడ్లపై వదిలేసిన పరిస్థితి ఉంది. చాలా మంది ఆ ప్రాంతంలో పాడి సంపద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటి మేత కొరకు ఏదైనా మైదాన ప్రాంతంలో ఉంచి వాటికి తిండి పెట్టాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం పచ్చిక బయళ్ళు ఎక్కడా లేని కారణంగా ఎక్కడొకక్కడ మేస్తాయని ఎప్పటి ముప్పుడుగా రోడ్లపై వదిలేస్తుంటే అవి రోడ్డుపై తిరుగుతూ ప్రయాణికులకి అడ్డంకులు సృష్టిస్తూ రోడ్డుపైన నిద్రిస్తూ పూర్తిగా కూడా ఈ ప్రయాణికులకి ఆటంకాలు కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని నుంచి చాలా సార్లు ఆ యాజమాన్యానికి వాళ్ళు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈసారి వస్తే వాటిని కొట్టంలో బంధిస్తామని చెప్పినా సరే వాళ్ళు ఎక్కడా కూడా నిమ్మకి నీరెత్తినట్టు చాలా మంది యాజమాన్యాలు రోడ్లపై వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి కట్టడి చేయడానికి పోలీసులు ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి. ఇలా రోడ్లపై తిరుగుతున్న పశువులను ప్రత్యేకించి బంధించి వాళ్ళు పశువుల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా ఫైన్లు కూడా విధిస్తే దీనిపై కొంత ఈ కట్టుదల అన్నది ఉంటుంది. పూర్తిగా కూడా రోడ్లపై పశువులను వదిలేయడం కానీ సునకాల బారద కూడా ఉండదని చెప్పి ప్రస్తుతం స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి, వీటిలన్నింటినీ కూడా నియంత్రించాలని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా రోడ్లపై తిరిగేటువంటి వారి కోసం ప్రస్తుతం ఈ పశువులు అడ్డంగా ఉండడం, సునకాల బెడద విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇది ఒక్క గోకవరమే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి
వాటిని అన్నింటినీ పూర్తిగా కూడా బంధించి వాటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి ఆ కట్టడికి అయితే చర్యలు అయితే చేపట్టాలి వెంటనే. Right. Thank you very much. Thank you for the updates. రాజేంద్ర. ఇక ఏపీలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించేందుకు విస్తృత స్థాయిలో పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. అథ్లెటిక్స్ ట్రాక్తో పాటు క్రీడా మైదానాలు, డ్రెస్సింగ్ రూమ్లు, ప్రేక్షకుల గ్యాలరీలు, లైటింగ్ వ్యవస్థ సహా అన్ని మౌలిక వసతులను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. ఈ పనులు పూర్తయ్యే వరకు స్టేడియాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పునరుద్ధరణ అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆధునికీకరణలపై మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి బిందు అందిస్తారు. విజయవాడ అంటే ప్రతి ఒక్కరికి ఆటలకు సంబంధించి గుర్తొచ్చేది విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. ఇప్పుడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం క్లోజ్ చేశారు. ఎందుకంటే ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఇచ్చిన మాట ప్రకారం విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క స్టేడియంని అభివృద్ధి చేయాలని, ఇక్కడ పెద్ద పెద్ద మ్యాచెస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి స్టేడియాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని ఏదైతే శాప్ అప్రూవల్తో ఈ స్టేడియంకి సంబంధించి ఇందిరాగాంధీ స్టేడియంకి సంబంధించి రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇందిరాగాంధీ స్టేడియం మునిపటి కంటే రానున్న రోజుల్లో మరింత విశాలంగా, మరింత అందంగా అయితే తయారు చేస్తూ ఉన్నారు. క్రీడలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కూడా కూటమి ప్రభుత్వం ఇందిరాగాంధీ స్టేడియంని మార్చనున్నారు. అదేవిధంగా ఇందిరాగాంధీ స్టేడియం కాకుండా మంగళగిరిలో ఉన్న స్టేడియం, పటమట్లో ఉన్న స్టేడియంస్ని కూడా పూర్తిగా మార్చబోతున్నారు. అంతేకాకుండా ఇండియాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఫుట్బాల్ కోర్ట్స్ తక్కువ ఉన్నాయని, ఫుట్బాల్ స్టేడియం లేదని కూడా ఒక ప్రతిపాదన అయితే పెట్టొచ్చారు. దానికి సంబంధించి కూడా ఫుట్బాల్ స్టేడియంని కూడా ప్రత్యేకంగా కట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అయితే ఇందిరాగాంధీ స్టేడియంని పూర్తిగా రెనోవేట్ చేసి క్రీడలకి ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడాకారులు ప్రతి ఒక్కరికి కూడా వారికి సంబంధించిన వసతులు కానీ, వారికి సంబంధించిన క్రీడల తరపున ఉన్న పరికరాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చేతే అందించబడతాయని కూడా వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో పరిసరాల్లో ఉన్న ఎవరైతే క్రీడలు అంటే క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఒలింపిక్స్కి వెళ్ళబోతున్నారో వారికి కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ప్రత్యేక చొరవ తీసుకొని వారికి సంబంధించిన ప్రతి ఒక్క ఏదైతే హెల్ప్ ఉందో వసతి కానీ, వారి యొక్క ఒలింపిక్స్కి కావాల్సిన ఖర్చు కానీ ఏపీ గవర్నమెంటే భరిస్తుందని కూడా చెప్పారు. విజయవాడ క్రీడావాడగా వాడడమే కాకుండా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంకి సంబంధించి పూర్తిగా రెనోవేట్ చేస్తున్నారు. ఇప్పుడైతే స్టేడియం లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు, ప్లేయర్స్ని కానీ వర్కర్స్ని కానీ కొన్ని రోజుల వరకు స్టేడియంకి అలౌ చేయట్లేదు. స్టేడియంలో ఇట్లాంటి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. రానున్న రోజుల్లో మరింత మంచి స్టేడియంని ఇచ్చే విధంగా అయితే వెళ్తుంది కాబట్టి సో అందరూ దీన్ని మన్నించి, దీన్ని గుర్తించి స్టేడియం రెనోవేట్ అయిన తర్వాత రావాలని కూడా ఇటు ఎంపీ కానీ ఇటు మినిస్టర్స్ కానీ చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 49వ వార్డు మురళీనగర్ కప్పరాడ సర్వే నంబర్ 113లో ప్రభుత్వ భూములపై ఆక్రమణ నిరసన జరిగింది. ఆక్రమణలు, భూదందాలు, ప్రజలను మోసం చేస్తూ ఫ్లాట్లు విక్రయిస్తున్న వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దగ్గర నిరుపేద కాందీషికుల పోరాట ఐక్యవేదిక ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని, మోసాల నుంచి కాపాడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాందీషికులు పోరాట ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్ గురించి మరింత సమాచారం మా విశాఖపట్నం ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. ప్రభుత్వ భూమిని కబ్జాకు గురవడంతో దాని ప్రభుత్వ భూమిని కాపాడాలని కూడా విశాఖలో వర్మ కాంతిక సంఘం అయితే డిమాండ్ చేస్తా ఉంది. ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద భారీగా అయితే ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మాట మంత్రపతి వారు ఉన్నారు, వారి మాట అడిగి చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ప్రభుత్వ భూమి కబ్జా జరిగింది, అసలు ఏం కాదు డిమాండ్ సార్? అక్కడ జరుగుతున్న అన్యాయం కోసం మేము పోరాటం చేస్తున్నాం సార్. వాళ్ళు ఏదైతే మా వీధిలో అందరితోనే తిరిగి ఏమని చెప్పారంటే, మన మిగిలి భూమి, మన బర్మ కాంతిశికుల కోసం కేటాయించిన మిగిలి భూమి ఉంది, ఆ మిగిలి భూమిలోనే మనకి కట్టాల్సిన 188 ఇల్లులు ఉన్నాయి, దాన్ని 188 ఇల్లులు కట్టించే వరకు మనం చివరి వరకు పోరాటం సాగిద్దామని చెప్పేసి అందరూ నమ్మబలికి ఇంటింటికి తిరిగి వాళ్ళ దగ్గర ఎవరైతే బర్మ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు సార్. వాళ్ళు కలెక్ట్ చేసుకుని పెట్టుకుందే కాకుండా ఇప్పుడు అనధికారికంగా వాళ్ళు అక్కడ ఇల్లులు సెట్లు నిర్మించుకున్నారు సార్. ఒక్కొక్కసారి 48 గజాలు, 60 గజాలు, 120 గజాలుగా విడదీసుకొని వాళ్ళ పెద్దలకి, వాళ్ళ టీమ్ సపోర్టర్స్ కి కూడా ఇచ్చేస్తున్నారు సార్. అక్కడ అధికారికంగా మాకు టిడ్కో హౌసెస్ 164 ఇల్లులు శాంక్షన్ కూడా చేసిన ప్లాన్ కూడా అప్రూవల్ అయ్యి అక్కడ ఉన్నది సార్. ఆల్రెడీ ప్లాన్ కూడా రెడీగా ఉన్నది. అయినా సరే
వీళ్ళు ఏ ధైర్యం చూసుకొని అక్కడ ఇల్లులు అక్రమంగా కడుతున్నారో మాకైతే తెలియట్లేదు సార్. వాళ్ళు సంఘం సభ్యులకి ఏంటో 120 గజాలు, సంఘ పెద్దలకు 120 గజాలు, సంఘ సభ్యులకి ఏంటి 68 గజాలు, సంఘానికి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏంటి 48 గజాలుగా ఇల్లులు అక్రమంగా కట్టించుకున్నారు సార్. నిన్న ఎమ్మెల్యే గారు కూడా దీనికోసం స్పందించి అదైతే బర్మా కాందిశికుల యొక్క భూమి, ఆ భూమికి పూర్తి రైట్స్ గవర్నమెంట్ కి ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నా సరే ఈ యంత్రాంగం అంతా ఏం చేస్తుందో కూడా ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు సార్. ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్ లో 3-4 కంప్లైంట్లు ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, అందరికీ కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం సార్. అయినా సరే దీని మీద ఎటువంటి స్పందన కూడా లేకుండా ఉన్నది సార్. మాకు ఎవరు కబ్జా చేశారు? ప్రాంతంలో ఎవరు కబ్జా చేశారు అనుకుంటున్నారు? కేబుల్ సత్యనారాయణ, ఆదిలక్ష్మి ఆమె భార్య మాట. వీళ్ళు ఏంటంటే కేంద్ర సంఘంలోని ఉన్న పేపర్స్ అన్ని మహారాజు గారు సత్యనారాయణ గారు కలిపి ఇవన్నీ దొంగతనం చేసి కాందిశీకుల తాలూకు భూముల్ని ఆక్రమించి 5 లక్షలకి 6 లక్షలకి అన్ని అమ్ముతున్నారు. ఈ రోజు దినకూలీలు అన్ని మానుకొని ఈ రోజు వచ్చామంటే ఎంత దారుణం సార్. మీడియా మిత్రులు మీరు కొంచెం సహకరించారు సార్. దీనికి అర్థమయ్యేటంటే విష్ణుకుమార్ రాజు గారు అండి. పక్కాగా చెప్పాలంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎటువంటి స్పందన లేదు. కానీ విష్ణుకుమార్ రాజు గారు ఫోన్ చేసే మటుకి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి ఆ రోజు రాత్రి చాలా ఇబ్బంది పెట్టారండి. పిల్లలందరినీ తీసుకెళ్లి రోడ్డు మీద ఇచ్చేసారు సార్. ఎంతమంది బాధితులు, ఎన్ని కుటుంబాలు మొత్తం ఓవరాల్ గా అరౌండ్ 200 ఇల్లుల దాకా ఉన్నారండి నిరుపేదలు ఇక్కడ. అక్కడ ఏంటంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ఆ కమిటీ సభ్యులు ఎవరైతే సత్యనారాయణ, కేబుల్ కిషోర్ అంటే భీమ్ నగర్ అని చెప్పేసి అక్కడ ఒక నగర్ అనేసి ఒక కాలనీ లాగా ఏర్పాటు చేసుకున్నారండి. 49 ఇల్లులు ఏవైతే ఉన్నాయో 49 ఇల్లులు కూడాను ఒక 15 మంది ఆ కమిటీ సభ్యులు తీసుకొని, మిగిలిన వాళ్ళు ఏంటంటే డబ్బులకి 4 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో డబ్బులు తీసుకొని లావాదేవీలు తీసుకొని వాళ్ళలో వాళ్ళే చెల్లుబాటు చేసుకుంటున్నారండి. ఇక్కడ నిరుపేదలకు అనేది ఇల్లులు అనేది లేవు. అక్కడ ఎవరికైతే రావాల్సిన ఆ స్థలం అనేది బర్మా కాందిస్లో అయిన నిరుపేదలకి గవర్నమెంట్ ఇచ్చిన స్థలం. ఒకప్పుడు అక్కడ ఇల్లులు కట్టాల్సింది గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చినా సరే అది వాళ్ళు కట్టించకుండా ఉంచడంతో ఈ మధ్యలో వచ్చిన అక్రమదారులు, ఈ కబ్జాదారులనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని అక్కడ కొంతమంది నడిపిస్తున్నారు. అంతేగాని అక్కడ అంతమంది ఓట్లు వేస్తేనే ఆయన అక్కడ గెలిచారు. ఆయన అక్కడ నిలబడడానికి అర్హత ఉందా లేదా అన్నది దీన్ని బట్టి నిరూపించుకోగలుగుతారు. వాళ్ళు ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఫాలోవర్స్ మొత్తం ఏంటంటే వాళ్ళు వెనకాతల ఉండి నడిపించే వాళ్ళు వీళ్ళంతా. ఈ సత్యనారాయణ, కిషోర్, ఆదిలక్ష్మి, మొన్న అరుణ్ కుమార్ వీళ్ళందరూ కూడాను వెనకాతలు ఉండి తర్వాత వాళ్ళలో వాళ్ళే చేతులు మార్పిడి కూడా జరిగాయి ఇల్లులు కూడాను. ఏదైతే విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డులో బర్మా కాందిశీకుల కోసం గత ప్రభుత్వం ఆయన ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండేటప్పుడే టిడ్కోలు నిర్మిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం సేకరణ జరిగింది. అయితే ప్రస్తుతం పనుల నిర్మాణానికి శ్రీకారు చుట్టిన ఈ తరుణంలో కొంతమంది స్థానిక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ పేరు చెప్పి అక్కడ భూ ఆక్రమణకు గురవుతున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి, పేదల కోసం ఆ కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తూ టిడ్కోలు నిర్మాణం చేపడుతున్న ఈ తరుణంలో ఈ విధంగా ప్రభుత్వ పెద్దల పేరు చెప్తూ, అధికారుల పేరు చెప్తూ కొంతమంది ఆ ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ళకి నిర్మించకుండా అడ్డుపడుతూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నారు. వారికి దీనిపై దృష్టి పెట్టడం ఖచ్చితంగా పేదలకి న్యాయం చేయాలి కుటుంబ ప్రభుత్వాలు కూడా విశాఖలో బర్మా కాంతిశీకుల ఐక్య పోరాట సమితి అయితే చెప్తున్న అంశంగా మనం చూడొచ్చు. కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ. రెడ్డిగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో మహిళలు ఆందోళన చేపట్టారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీలిమిటేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో జాప్యం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి షరతులు లేకుండా ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డులో రాసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మహిళలంతా కలిసి పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టినాము. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు 33% బిల్లును వెంటనే రేపు వర్షాకాలపు పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదం చేయాలని కోరుతూ మేము ఈ పోస్ట్ కార్డు ఉద్యమం అయితే చేపట్టినాము. కనుక నరేంద్ర మోడీ గారు తక్షణమే ఆలోచన చేసి రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో దీన్ని ఆమోదం చేయాలని కోరుకుంటూ నా పేరు పి శ్రావణ్ రెడ్డి, ఏపీ మహిళా సమాఖ్య కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. అయ్యా ప్రధాని మోడీ గారికి ఒక్కటే విన్నపం తెలియజేయడం ఏమంటే, ఈ రోజు మహిళా రిజర్వేషన్ అందరినీ ద్రాక్షగా మారింది. అంటే మహిళలని కించపరిచే విధంగా నువ్వు ఈ రోజు 33 రిజర్వేషన్ ని నీరు గారుస్తున్నావు అని చెప్పేసి నీకు శుద్ధి లేదని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటాం. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ సమావేశంలో మహిళలకు 33 రిజర్వేషన్ వెంటనే అమలు చేయలేని పక్షంలో అన్ని సంఘాలు కలిపి పెద్దగా ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నగర కార్యదర్శి భారతి.
కృష్ణా జిల్లా పెలమనూరులో ప్రభుత్వ వైద్య సేవల బలోపేతానికి మరో ముందడుగు పడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక బ్లడ్ టెస్టు ల్యాబ్లను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ప్రజారోగ్యమే ప్రభుత్వానికి నిజమైన సంపద అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనంతరం ల్యాబ్లోని అత్యాధునిక పరికరాలను పరిశీలించిన ఎమ్మెల్యే స్వయంగా రక్త పరీక్ష చేయించుకొని సేవల నాణ్యతను తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి వేగవంతంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ నెల 16న జరగనున్న జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, త్రాగునీరు, వాహన పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు పక్కాగా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రథయాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రెడ్డిగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో కర్నూలులో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు వంటమహోత్సవం పేరిట మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తూ పర్యావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పుట్టినరోజులు కేక్ కట్ చేయడంతో కాకుండా ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా జరుపుకోవాలని సూచిస్తూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. మేము వన మహోత్సవం కోసం అని ఇట్లా ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ ప్లాంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ లో. మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి. మన రానున్న తరాలలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. మనం ఇప్పుడు నీళ్లు పోసి పెంచితే మన వచ్చే తరాలకు కూడా అవి హెల్ప్ చేస్తాయి. నీడనిస్తాయి, పళ్ళనిస్తాయి. చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్లాంట్స్ వల్ల. ఎంతో కాలుష్యం అయితే నిండిపోతుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో చూస్తే. ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ పక్కన చెట్లు ఉండవు, కనపడవు. ఎంతో కాలుష్యం గాలిలో నిండిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనుషులకు ఎంతో ప్రాబ్లం. ఊపిరి తీసుకోవడానికి మంచి ఎయిర్, ఆక్సిజన్ రాకుండా ఊపిరితిత్తుల సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. దానికోసమని ఇలాంటి ప్లాన్స్ ఎంతో ప్లాన్ చేస్తే మన చుట్టుపక్కల పరిశ్రమలకు ఆక్సిజన్ బాగా వస్తుంది, ఎయిర్ ప్యూరిఫైర్ అవుతుంది, ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వన మహోత్సవంలో భాగంగా ఈరోజు మా స్టూడెంట్స్ చేత ప్రతి చోట కూడా మొక్కల పంపిణీ అనేది చేయబడుతుంది.
రోజుకు రోజు మనకు కాలుష్యం పెరగడం వలన ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ప్రతి మనిషి కూడా ఒక చెట్టుని నాటడం అనేది ఒక బాధ్యతగా తీసుకొని కంపల్సరీ ఫ్యూచర్ లో మనము ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేసుకోవాలని మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా ఫ్యాకల్టీ మరియు స్టూడెంట్స్ సమక్షంలో ఈ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నామండి.